హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో ఏంటంటే నేను ఫాలోయింగ్ గురించి అండ్ ఫాలో అంటే బటన్స్ ఉంటాయి కదా, ఫాలో మీద క్లిక్ చేసినప్పుడు ఆ ఫాలోయింగ్ ఫంక్షన్ అనేది ఎలా ఉంటుంది దాని గురించి చెప్తాను గైస్. ఎందుకంటే లాస్ట్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఏ యాప్లో అయినా ఇప్పుడైతే ఫాలో అండ్ ఫాలోయింగ్ అనే ఫంక్షన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటున్నాయి. ఈ టాపిక్ మీరు నేర్చుకుంటే కనుక అలాంటి సోషల్ మీడియా యాప్స్ ఏమైనా సరే మీరు ఈజీగా డెవలప్ చేయొచ్చు. ఫస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే ఐటమ్ని ఓపెన్ చేస్తాను చూడండి. ఇది ఒక యూజర్ ఐటమ్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఇక ఫాలో బటన్ కనబడుతుంది కదా, ఇది ఫాలో. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఏంటంటే యూజర్ అనేవాడు ఎవరైతే ఉన్నారో, అంటే ఇక్కడ యూజర్ విజిబుల్ అవుతుంది కదా మన సెర్చ్ వ్యూలో, తన్ని ఫాలో అవ్వాలి. ఆ కాన్సెప్ట్ ఎలాగో చెప్తాను. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడైతే 2 బటన్స్ అయితే ఉంటాయి కదా, ఫస్ట్ ఫాలో, తర్వాత ఫాలోయింగ్. నేనైతే ఫాలోయింగ్ అయితే గాన్ అంటే విజిబిలిటీని ఆపేసాను. మనం ఎప్పుడు విజిబుల్ చేయాలంటే వన్స్ మనం ఫాలో అయిన తర్వాత విజిబుల్ అనేది చేయాలి. ఇప్పుడు ఫస్ట్ హోల్డ్ డాట్ బటన్ ఫాలో మీద క్లిక్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ అనేది జరగాలి. ఇక్కడ ఏ ఫంక్షన్ జరగాలంటే, అండ్ ఇప్పుడు దానికంటే ముందు చూద్దాం. ఇఫ్ కండిషన్ తీసుకోండి. ఇఫ్ బటన్ ఫాలో హోల్డ్ బటన్ ఫాలో గెట్ టెక్స్ట్ ఈక్వల్స్. ఇప్పుడు ఏదైతే టెక్స్ట్ ఉందో దీనిపైన, అంటే ఇక్కడ యూజర్ ఐటమ్ ఉంది కదా, ఇక్కడ ఫాలో మీద ఈ బటన్ ఫాలో మీద టెక్స్ట్ ఏముందంటే ఫాలో అని ఉంది. ఇక్కడ ఫాలో ఆ టెక్స్ట్ కనుక ఫాలో అని ఉంటే ఇక్కడ మనం ఫైర్ బేస్ డేటాబేస్లో డేటాబేస్ని అప్డేట్ చేస్తాం. అది ఎలాగో చెప్తాను చూడండి. ఇక్కడ ఫైర్ బేస్ డేటాబేస్ గెట్ ఇన్స్టెన్స్ గెట్ రిఫరెన్స్. అండ్ ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ నుంచి మనకు కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. అండ్ చైల్డ్ తీసుకోండి. ఫస్ట్ ఇది మనం ఫాలో అవుతున్నాం, ఎవరిని ఫాలో అవుతున్నామో ఇక్కడ ఏంటంటే ఒక చైల్డ్ అయితే తీసుకోండి. ఫస్ట్ ఫాలో, ఇది ఒక చైల్డ్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఇంకో చైల్డ్ తీసుకోండి. ఇక్కడ ఏంటంటే మనం కాబట్టి యూజర్ గెట్ యూఐడి. అండ్ ఇక్కడ మన దాంట్లో ఏమొచ్చిందంటే ఫాలోయింగ్ పడాలి. ఫాలోయింగ్ అంటే మనం ఎవరిని ఫాలో అవుతున్నాం కాబట్టి మన దాంట్లో ఫాలోయింగ్ పడాలి. అండ్ చైల్డ్ ఎవరిని ఫాలోయింగ్ అవుతున్నాం మనం, వాళ్ళది పడాలి. ఇక్కడ అంటే యూజర్ లిస్ట్ గెట్ యూఐడి. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది గైస్, ఫస్ట్ మీకు అర్థం చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అండ్ ఇక్కడ సెట్ వాల్యూ ట్రూ. దీని మీనింగ్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే మనం బటన్ ఫాలో మీద ఉన్నప్పుడు క్లిక్ చేస్తాం కదా, అప్పుడు క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకు ఒక ఫైర్ బేస్ డేటాబేస్లో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, దాని పేరు ఫాలో. అండ్ ఇక యూజర్ గెట్ యూఐడి అంటే ఏంటంటే మనం ఎవరైతే ఫాలో అవుతున్నామో వాళ్ళ యూఐడి పడుతుంది. మనకి మధ్యలో ఒక చైల్డ్ అయితే కావాలి కాబట్టి ఫాలోయింగ్, మన ఫాలోయింగ్ లిస్ట్లో ఎవరైతే ఫాలో అవుతున్నామో వాళ్ళైతే పడుతుంది గైస్. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా దీన్ని అయితే కాపీ చేయండి. కాపీ అండ్ పేస్ట్. 2 ఫంక్షన్స్ ఎట్ టైంలో జరగాలి కాబట్టి ఇక్కడ సేమ్ ఫాలో ఇది కామనే. ఈ చేంజెస్ చేయండి. ఇక్కడ యూజర్ లిస్ట్ గెట్ యూఐడి ఉందా, దీన్ని కాపీ చేయండి అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. దీని అర్థం ఏంటంటే మన దాంట్లో ఫాలోయింగ్ ఏమో అతనిది పడుతుంది, కానీ అతని దాంట్లో ఫాలోవర్స్ అని ఉంటుంది కదా, దాంట్లో అయితే మంది పడాలి, మన యూఐడి రావాలి. కాబట్టి ఇక్కడ యూజర్ గెట్ యూఐడి. అండ్ ఇక్కడ సారీ గైస్ చూడండి గైస్, ఇక్కడ ఒక చైల్డ్ తీసుకోండి, కాపీ చేయండి అండ్ అలాగే ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ ఏంటంటే అతని దాంట్లో కాబట్టి ఫాలోవర్స్ అండ్ ఓకే గైస్. ఇప్పుడు మళ్ళీ సేమ్ దీన్ని మొత్తాన్ని కాపీ చేయండి. బటన్ ఫాలో కాబట్టి ఇక్కడ బటన్ ఫాలోయింగ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే ఈ డీటెయిల్స్ ఏవి ఉండవు, అంటే మొత్తం రిమూవ్ అయిపోతాయి. ఫాలోయింగ్ అండ్ ఇక్కడ సేమ్ ఉంచండి. ఇది తీసేసి ఇక్కడ జస్ట్ రిమూవ్ వాల్యూ అండ్ సేమ్ రిమూవ్ వాల్యూ అండ్ జస్ట్ అయితే మీరు ఉంచండి. ఫస్ట్ అయితే ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే గైస్ చూడండి, ఇక్కడైతే మన యాప్ రన్ అయిపోయింది. అండ్ ఇక్కడ సెర్చ్లో మీకు చూపిస్తాను కదా, చూసారు కదా, ఇక్కడ మన బటన్ ఫాలోవర్స్ అనేవి వచ్చేసినాయి. అండ్ అలాగే డేటాబేస్లో మీకు చూపిస్తాను. అండ్ ఇది మన డేటాబేస్ గైస్. ఈ డేటాబేస్లో అంటే ఎటువంటి ఫాలోయింగ్ ఫంక్షన్ అనేది లేదు. అండ్ ప్రొసీజర్ చూద్దాం. ఇక్కడ ఫాలో మీద క్లిక్ చేస్తాను చూడండి. ఫాలో మీద క్లిక్ చేశాను అండ్ ఇక్కడ చూడండి ఫాలో యాడ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటంటే ఇది ఆపోజిట్ యూజర్ది, అంటే ఇది మన యూజర్ది, మనం ఫాలో ఎవరైతున్నామో వాళ్ళది. అండ్ ఇది ఆపోజిట్ యూజర్ది, అతని దాంట్లో ఫాలోవర్స్. అండ్ ఇంకొన్ని ఫాలో అవుతాను చూడండి. ఇప్పుడు చూడండి
చూసారు మన దాంట్లో ఫాలోయింగ్ అయితే ఇద్దరం ఫాలో అయ్యాయి కాబట్టి ఇద్దరు లిస్ట్ పడింది. బట్ మనకి ఏంటంటే ఈ బటన్స్ అనేవి చేంజ్ అవ్వట్లా. ఈ బటన్స్ అనేవి చేంజ్ అవ్వాలంటే అండ్ ఇక్కడ ఇంకో ఫంక్షన్ అనేది రాయాలి. అదేంటో చెప్తాను చూడండి గైస్. ఇందులో అంటే మన సెర్చ్ అడాప్టర్లో వీటిని క్లోజ్ చేసేయండి. అండ్ ఇప్పుడు మీరు కిందకు వచ్చి ఒక మెథడ్ అయితే తీసుకోండి. ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ వైడ్ ఈజ్ ఫాలోయింగ్ అంటే మనం ఫాలో అవుతున్నామా లేదా ఎవరినైనా అని చెప్పింది ఇక్కడ. ఇక్కడ స్ట్రింగ్ యూజర్ ఐడి అండ్ అలాగే బటన్ ఫాలో అండ్ అలాగే బటన్ ఫాలోయింగ్ అండ్ ఇక్కడ మనకైతే చూపిస్తుంది మనం ఫాలో అవుతున్నామా లేదా అని. అండ్ ఇక్కడ డేటాబేస్ రిఫరెన్స్ అండ్ రిఫరెన్స్ ఫైర్ డేటాబేస్ ఫర్ ఇన్స్టెన్స్ గెట్ రిఫరెన్స్ డాట్ చైల్డ్. ఇక్కడ చైల్డ్ ఏంటంటే ఫాలో డాట్ చైల్డ్ యూజర్ ఐడి గైస్. ఇక్కడ దీన్ని కాపీ చేయండి. కాపీ నేను పేస్ట్ చేయండి. ఇక్కడ యూజర్ గెట్ యూఐడి డాట్ చైల్డ్ ఫాలోయింగ్ అండ్ ఈ వాల్యూ కనుక ఎగ్జిస్ట్ అయితే మనకు ఆ బటన్ ఫాలోయింగ్ అనేవి విజిబుల్ అవ్వాలి. కాబట్టి రిఫరెన్స్ వాల్యూ ఇంట్లేసిన న్యూ వాల్యూ ఇంట్లేసిన అండ్ ఇక్కడ ఇఫ్ స్నాప్షాట్ చైల్డ్ యూజర్ ఐడి ఎగ్జిస్ట్ అయితే ఒకవేళ ఎగ్జిస్ట్ అయితే ఏంటంటే ఇక్కడ ఏవైతే ఫాలో బటన్ ఉందో అది సెట్ విజిబిలిటీ గాన్ ఫాలోయింగ్ సెట్ విజిబిలిటీ విజిబుల్. అలాగే ఎల్స్ స్టేట్మెంట్లో ఈ రెండిట్లో కాపీ చేయండి. ఇది విజిబుల్ ఇది గాన్ అండ్ ఓకే గైస్ ఓవరాల్గా ఇంతే. అండ్ దీన్ని అయితే క్లోజ్ చేసేయండి. ఫస్ట్ ఇది ఏదైతే ఫంక్షన్ ఉందో దీన్ని అయితే ఆన్ బైన్ వ్యూ హోల్డర్లో అయితే సెట్ చేసుకోండి. దీనిపైన ఈజ్ ఫాలోయింగ్ ఫస్ట్ యూజర్ ఐడి గెట్ యూఐడి అండ్ బటన్ ఫాలో హోల్డర్ డాట్ బటన్ ఫాలో అలాగే హోల్డర్ డాట్ బటన్ ఫాలోయింగ్. ఓకే గైస్ ఇంతే. మళ్ళీ ఒకసారి రన్ చేసి అయితే చూపిస్తాను మీకు. ఓకే గైస్ ఇక్కడ చూడండి మన యాప్ అయితే రన్ అయిపోయింది. ఇక్కడ సెర్చ్ ఐకాన్ మీద దీని మీద క్లిక్ చేస్తాను. గైస్ ఇక్కడ చూసారు కదా మనమైతే ఎవరైతే ఫాలో అయ్యామో అలాగే వచ్చింది. ఇది మనని కూడా మనం ఫాలో అవ్వచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఫాలోయింగ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి. చూసారు కదా ఇప్పుడు ఫాలో వచ్చేసింది. అండ్ మళ్ళీ దీని మీద క్లిక్ చేసి మనకు ఫాలో చేయండి. ఇంకెవరిని కావాలన్నా వాళ్ళకి ఫాలో చేసుకోవచ్చు గైస్. చూసారా ఈ విధంగా మనం ఫాలోయింగ్ ఫంక్షన్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం పోస్ట్స్ అనేవి ఎలా చేయాలి దాని గురించి చెప్తాను గైస్. ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.